ఈ వారం రాశి ఫలాలు ఏప్రిల్ 20 2025 నుండి ఏప్రిల్ 26 2025 వరకు. ఈ వారం మేష రాశి ఫలాలు ఆరోగ్యం బిజీ షెడ్యూల్ మధ్యలోనూ కొన్ని విశ్రాంతి క్షణాలు తీసుకోవడం, కుటుంబంతో ఆనందంగా గడపడం వల్ల ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపుతుంది. మానసిక ప్రశాంతత కోసం తనతో పాటు కుటుంబ సభ్యుల సమయం లేదా హాబీలు గడపడం మంచిది. ఆర్థిక పరిస్థితి ఈ వారం ఆర్థిక అదృష్టం మీ వైపు ఉంటుంది. కానీ పెట్టుబడుల విషయంలో జాగ్రత్త అవసరం. పూర్తిగా పరిశీలించి వాస్తవాలను అంచనా వేసిన తర్వాతే పెట్టుబడి చేయండి, లేదంటే డబ్బు ఇరుక్కుపోయే ప్రమాదం ఉంది. కుటుంబ జీవితం కుటుంబంలో వివాదాలు, చర్చలు తప్పించుకోవాలి. ఇతరుల ముందు మీ ఇమేజ్ దెబ్బతినకుండా సంయమనం పాటించి సంభాషణ ద్వారా సమస్యలు పరిష్కరించండి. శాంతియుతంగా వ్యవహరించడం బంధాలను బలంగా ఉంచుతుంది. శత్రు నివారణ మీ రాశిలో ప్రయోజనకరమైన గ్రహస్థితులు ఉన్నాయి. మీ శత్రువులు చురువుగా ఉన్నా మీరు వారిని ఓడించగలరు. మీరు బుద్ధిమత్తిగా, వ్యూహాత్మకంగా వ్యవహరిస్తే శత్రువులను కూడా మిత్రులుగా మార్చగలరు. విద్యార్థులకు ఈ వారం మీరు కొంతమేర ఒంటరితనాన్ని అనుభవించవచ్చు. అటువంటి సందర్భంలో పెంపుడు జంతువు లేదా భాగస్వామితో మాట్లాడటం, కుటుంబ సభ్యులతో సమయం గడపడం ద్వారా సానుకూలత పొందవచ్చు. గ్రహస్థితి ప్రభావం బృహస్పతి 2వ ఇంట్లో ఉండటం వల్ల ఆర్థికంగా అదృష్టం మీ వైపే ఉంది. కానీ ఆర్థిక నిర్ణయాల్లో విచక్షణతో ముందుకు సాగాలి. పరిహారం ప్రతిరోజూ హనుమాన్ చాలీసా జపించండి. ఇది మీకు బలం, ధైర్యం మరియు దుశ్శక్తుల నుండి రక్షణ కలిగిస్తుంది. ఈ వారం వృషభ రాశి ఫలాలు ఆరోగ్యం మీకు ఏది మంచిదో బాగా తెలుసు కాబట్టి ఈ వారం మీ ఆరోగ్యంపై శ్రద్ధ చూపించి వెంటనే అవసరమైన నిర్ణయాలు తీసుకోవాలి. శారీరక వ్యాయామం, యోగా, మంచి ఆహారం ద్వారా మీ ఆరోగ్యాన్ని మెరుగుపర్చండి. ముందుగా చర్యలు తీసుకుంటే పర్యవసానాలు ఎదుర్కోవాల్సిన అవసరం తక్కువగా ఉంటుంది. ఆర్థిక విషయాలు ఆర్థికంగా స్థిరంగా ఉండేందుకు బడ్జెట్కు కట్టుబడి ఉండాలి. ఆర్థిక ప్రణాళికను ముందుగానే సిద్ధం చేయండి. మీ కుటుంబ సభ్యులు లేదా భాగస్వామి సహాయంతో అలా చేస్తే అనవసర ఖర్చులు తగ్గి డబ్బును సమర్థంగా వినియోగించవచ్చు. కుటుంబ బంధుత్వం బిజీ జీవితానికి చిన్న విరామంగా బంధువుల సందర్శన మీకు సంతోషాన్ని ఇస్తుంది. వారితో సమయం గడపడం ద్వారా మీరు మీ కుటుంబానికి మంచి జ్ఞాపకాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. వారిపై శ్రద్ధ చూపండి. వారి ప్రేమను తిరిగి పొందండి. వారు మీపై ఫిర్యాదు చేయకుండా ఉండేలా చూసుకోండి. వృత్తి వ్యాపారం వ్యాపారులకు ఈ వారం వ్యాపార సంబంధిత విషయాలను గోప్యంగా ఉంచడం మంచిది. మీ ప్రణాళికలను అందరితో పంచుకోవడం వల్ల అనవసర సమస్యలు తలెత్తవచ్చు. అందుకే జాగ్రత్తగా వ్యవహరించండి. విద్యార్థులకు ఉన్నత విద్య లక్ష్యంగా పెట్టుకున్న విద్యార్థులకు ఇది అనుకూలమైన సమయం. మీరు ఓపికతో, స్థిరమైన దృక్పథంతో ముందుకు సాగితే మీ ఆశయాన్ని సాధించగలుగుతారు. మీ నిర్ణయాల్లో సందేహాలు ఉన్నప్పుడు పెద్దల సూచనలు తీసుకోవడం మంచిది. గ్రహస్థితి ప్రభావం శని 11వ ఇంట్లో ఉండటం వల్ల బిజీ జీవనశైలిలో కూడా బంధువుల చిన్న సందర్శన ద్వారా మీ మనస్సుకు ఉపశమనం లభిస్తుంది. పరిహారం ప్రతిరోజు 21 సార్లు ఓం గురువే నమః అని జపించండి. ఇది మీకు బుద్ధి, దారిశోధన మరియు ఆధ్యాత్మిక శక్తిని ఇస్తుంది. ఈ వారం మిథున రాశి ఫలాలు ఆరోగ్యం ఈ వారం మీరు మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంపై ఆత్మపరిశీలనతో దృష్టి పెట్టాలి. కాలినడకన నడవడం, ముఖ్యంగా పచ్చటి గడ్డి మీద చెప్పులు లేకుండా నడవడం కంటి సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం ఇస్తుంది. ఇది శరీరానికి నెమ్మదిగా శాంతిని తీసుకురాగలదు. అలాగే మనసుకు కొత్త ఉత్సాహాన్ని అందిస్తుంది. ఆర్థిక స్థితి ఈ వారం భూమి లేదా ఆస్తులలో పెట్టుబడి చేయకపోవడం మంచిది. కేతువు 4వ ఇంట్లో ఉండటంతో పొరపాటున పెట్టుబడులు పెద్ద నష్టాలకు దారి తీయొచ్చు. ఇది కుటుంబ ఆర్థిక సంక్షోభానికి కూడా కారణమవచ్చు. అయితే కుటుంబ సభ్యుని సలహా తీసుకుంటే
మీరు అదనపు ఆదాయాన్ని పొందగలుగుతారు. కుటుంబ సభ్యులపై ఖర్చు చేయడం, బహుమతులు ఇవ్వడం ద్వారా బంధాలు బలపడతాయి. కుటుంబ వ్యక్తిగత ఆనందం. ఈ వారం మీరు మీ చిన్ననాటి అభిరుచులకు మళ్లీ సమయం కేటాయించాలనుకుంటారు. డాన్స్, పాటలు, డ్రాయింగ్ వంటి కళలు మళ్లీ ప్రేరణనిస్తాయి. కానీ కెరీర్ గూర్చి మర్చిపోకుండా సమతుల్యత పాటించడం ముఖ్యం. విద్యార్థులకు కెరీర్ గత కృషికి బహుమతిగా మంచి ఫలితాలు పొందుతారు. ఉన్నత విద్య కోసం అన్వేషిస్తున్న వారికి ఇది అనుకూలమైన కాలం. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారు కాస్త కష్టపడితే విజయం ఖచ్చితంగా వారిదే. గ్రహస్థితి ప్రభావం. కేతువు 4వ ఇంట్లో ఉండటంతో ఆస్తి సంబంధిత వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండండి. ఇతర విషయాల్లో బుధుడి ప్రభావం వల్ల మేధస్సు, కమ్యూనికేషన్, ఆర్థిక లాభాల అవకాశాలు కనిపిస్తున్నాయి. పరిహారం. ప్రతిరోజు 41 సార్లు ఓం బుధాయ నమః అని జపించండి. ఇది మీ మెదడు, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, వ్యాపార చాతుర్యం మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఈ వారం కర్కాటక రాశి ఫలాలు. ఆరోగ్యం. ఈ వారం పాదాల నొప్పి, బెణుకు, కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కనిపిస్తుంది. ఇది 50 సంవత్సరాల పైబడిన వారికి మరింత అనుకూలంగా ఉంటుంది. సాధ్యమైనంత వరకు తేలికైన వ్యాయామం లేదా యోగా చేస్తూ ఉండండి. ఆర్థిక పరిస్థితి. గృహ అవసరాలు తీర్చడంలో మీరు మరింత సౌలభ్యం అనుభవిస్తారు. బృహస్పతి 11వ ఇంట్లో ఉండటం వల్ల ఆర్థిక స్థితి మెరుగవుతుంది. ఇది మీ కుటుంబ సభ్యులందరితో కూడా సంతోషాన్ని పెంచుతుంది. సామాజిక మరియు కుటుంబ జీవితం. ఈ వారం స్నేహితులు, సన్నిహితులతో మంచి సమయం గడిపే అవకాశముంది. పిక్నిక్ లేదా చిన్న ట్రిప్ ప్లాన్ చేయవచ్చు. అయితే డ్రైవింగ్ చేసేటప్పుడు అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలి. వృత్తి మరియు ఉద్యోగం. శని 8వ ఇంట్లో ఉండటం వల్ల ఉద్యోగంలో బదిలీ లేదా మంచి మార్పులు రావచ్చు. దీనికి ముందుగా మీ ఉన్నతాధికారులతో సంబంధాలు మెరుగుపరచడం అవసరం. ఈ సమయం పాజిటివ్ ఇంప్రెషన్ కోసం చాలా ఉపయోగపడుతుంది. విద్యార్థులకు సూచనలు. కుటుంబంలో అతిథులు రావడం వల్ల చదువుపై దృష్టి తక్కువ అవుతుంది. గమనించాల్సిన విషయం ఏమంటే చదువుకు ప్రత్యేక సమయం కేటాయించాలి. లేకపోతే ఇంటి పనులు మరియు చదువులు రెండు దెబ్బతినే ప్రమాదం ఉంది. గ్రహ స్థితి ప్రభావం. బృహస్పతి 11వ ఇంట్లో ఉండటం వల్ల ఆర్థిక సౌలభ్యం పెరుగుతుంది. శని 8వ ఇంట్లో ఉండటం వల్ల కొంత శ్రమ అవసరమైన మంచి ఫలితాలు లభించే సూచనలున్నాయి. పరిహారం. ప్రతిరోజు 41 సార్లు ఓం హనుమాతే నమః జపించండి. ఇది మీకు శరీరదారుఢ్యం, ఆత్మబలం, నెమ్మదిగా సమస్యల నుంచి విముక్తి ఇవ్వగలదు. ఈ వారం సింహరాశి ఫలాలు. ఆరోగ్యం. ఈ వారం మీ ఆరోగ్యానికి అనుకూలంగా ఉంటుంది. మీరు మళ్లీ శక్తివంతంగా, ఉత్సాహంగా ఉంటారు. క్రీడలు, బహిరంగ కార్యకలాపాలు చేయడానికి మంచి సమయం. బృహస్పతి 10వ ఇంట్లో ఉండటం వల్ల శారీరక శక్తి పెరిగే సూచనలు. ఆర్థిక పరంగా తెలివిగా ఆలోచించి వ్యూహాన్ని పాటిస్తే అదనపు ఆదాయం పొందే అవకాశముంది. పెట్టుబడి లేదా ఫ్రీలాన్స్ అవకాశాలు కనిపించొచ్చు, కానీ ముందుగా సూక్ష్మంగా ప్లాన్ చేసుకోవాలి. కుటుంబ జీవితం సంబంధాలు. ఈ వారం మీకు శాంతియుత కుటుంబ వాతావరణం లభిస్తుంది. ఫోన్, డిజిటల్ డివైస్ల నుంచి కొంత విరామం తీసుకుని సమయాన్ని కుటుంబానికి కేటాయించండి. ఇతరుల సమస్యలను శ్రద్ధగా ఆలకించాల్సిన అవసరం లేదు. మీ మానసిక శాంతికి ప్రాధాన్యత ఇవ్వండి. వృత్తి పరంగా 1 కంటే ఎక్కువ పనులు చేయాల్సి రావచ్చు. దీనివల్ల ఒత్తిడి పెరగొచ్చు. టైం మేనేజ్మెంట్ కీలకం. అప్పటికప్పుడే పనుల్ని పూర్తి చేయకపోతే పెండింగ్ పని మానసిక ఒత్తిడిగా మారుతుంది. విద్యార్థులకు ఈ వారం ఆలస్యాలు, డిస్ట్రాక్షన్లు ఎక్కువగా ఉంటాయి. సుఖాలలో తలదూర్చి చదువులు పక్కన పెడతారు. దీని ప్రతికూల ఫలితాలు తరువాత బాధించవచ్చు. కనుక ఇప్పుడే చదువుపై దృష్టి పెడితే మంచిది. గ్రహ స్థితి ప్రభావం. బృహస్పతి 10వ ఇంట్లో ఉండటం వల్ల శరీర దారుఢ్యం, మానసిక శాంతి పెరుగుతాయి. మీరు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకొని ప్రగతిశీల నిర్ణయాలు తీసుకోగలరు. పరిహారం.
ప్రతిరోజు 19 సార్లు ఓం భాస్కరాయ నమః అని జపించండి. ఇది సూర్యుడి ఆశీర్వాదంను పొందటానికి, ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఉపకరిస్తుంది. ఈ వారం కన్యా రాశి ఫలాలు. ఆరోగ్యం. ఈ వారం కుటుంబ మరియు వ్యక్తిగత ఒత్తిళ్లు మిమ్మల్ని కొంత లోపలుగా ఒత్తిడికి గురిచేస్తాయి. మీరు బయటకు చెలామణి అయ్యే వ్యక్తిత్వంలో చంచలతను దాచుకోవచ్చు, కానీ అది దూకుడుగా మారే ప్రమాదం ఉంటుంది. ఈ సమయంలో స్వీయ నియంత్రణ, శాంతియుత దృక్పథం అవసరం. ఆర్థిక స్థితి. డబ్బును పెంచుకోవాలనుకుంటే ప్రాథమికంగా ఆలోచించి, అనుభవజ్ఞుల సలహాతోనే పెట్టుబడి చేయండి. ఇలా చేయడం వల్ల మీరు ధనాన్ని రక్షించుకోవడమే కాక లాభాలు పొందగలుగుతారు. శనివారం. ఆర్థిక ఫలితాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ జీవితం. శిశువు రాక వంటి శుభవార్త కుటుంబంలో శాంతిని తెచ్చిపెడుతుంది. ఈ సందర్భాన్ని కుటుంబంతో కలిసి సెలబ్రేట్ చేయడానికి చిన్న పిక్నిక్ ప్లాన్ చేయవచ్చు. కుటుంబ సభ్యులతో సోదరభావం బలపడుతుంది. వృత్తిపరంగా. ఆఫీసులో సీనియర్స్ మరియు బాస్ తీవ్రంగా అసహనంగా ఉండే అవకాశం ఉంది. వారు చిన్న చిన్న తప్పులపై దృష్టి పెట్టవచ్చు. దీనివలన మీ ధైర్యం తగ్గొచ్చు మరియు కలీగ్స్తో పనితీరు ప్రభావితమవుతుంది. ధైర్యంగా, సానుకూలంగా స్పందించండి. ఇది తాత్కాలిక పరిస్థితి మాత్రమే. విద్యార్థులకు. ఈ వారం విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. మీరు కొద్దిగా శ్రద్ధ పెట్టినా శుభ ఫలితాలు పొందగలుగుతారు. మంచి సమయం కావడం వలన విద్యలో ప్రగతికి అనుకూలంగా పనిచేయండి. గ్రహస్థితి ప్రభావం. చంద్రుని రాశి ప్రకారం శని 7వ ఇంట్లో ఉండటం వల్ల మీకు ఒత్తిడిని, అశాంతిని కలిగించే పరిస్థితులు ఉత్పన్నమవుతాయి. కానీ ధైర్యంగా, శ్రద్ధగా ఉంటే మీ ప్రభావాన్ని నిలుపుకోగలరు. పరిహారం. శనివారం శని గ్రహానికి యాగం లేదా హవనాన్ని నిర్వహించండి. ఇది శని ప్రభావాన్ని తగ్గించి కుటుంబ శాంతిని తీసుకువస్తుంది. ఈ వారం తులా రాశి ఫలాలు. ఆరోగ్యం. ఈ వారం ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని కొన్ని ప్రతికూల ఆలోచనలు చేయించేలా చేస్తాయి. మీరు ఇప్పటికే తెలుసుకున్నట్లే బలహీనమైన శరీరం, బలహీనమైన మనస్సు. కాబట్టి మంచి ఆహారం, నిద్ర, అలాగే రోజువారీ వ్యాయామం ద్వారా శరీరాన్ని బలపరచాలి. వృత్తి వ్యాపారం. వ్యాపారవేత్తలకు ఇది చాలా మంచి వారం. నెట్వర్క్ బేస్డ్ వ్యాపారం లేదా కనెక్షన్ల ద్వారా వచ్చే ఆర్డర్లు విజయవంతమవుతాయి. పెద్ద ఒప్పందాలు ఫైనల్ కావడంతో అంతకు తగిన డబ్బు వస్తుంది. కానీ ఎంత వేగంగా సంపాదిస్తున్నారో అంతే వేగంగా ఖర్చవుతుందన్న భావన ఉండాలి. ఖర్చుపై నియంత్రణ అవసరం. బంధువుల వార్తలు. ఫోన్ లేదా సోషల్ మీడియా ద్వారా దూరపు బంధువుల నుంచి దిగులైన వార్తలు వచ్చే అవకాశం ఉంది. ఇది మీపై, అలాగే తల్లిదండ్రులపై ప్రభావం చూపవచ్చు. ముందుగానే మానసికంగా సిద్ధంగా ఉండండి. అధిక ఆందోళన అవసరం లేదు. కెరీర్ ప్రమోషన్. ఈ వారం గ్రహాల స్థితి అనుకూలంగా ఉండడం వల్ల ప్రమోషన్ అవకాశాలు మెరుగవుతాయి. గతంలో దిగజారిన వృత్తి పరిస్థితులు తిరిగి స్థిరమవుతాయి. విద్యార్థుల కొరకు ఉన్నత విద్య కోసం సిద్ధమవుతున్న వారికి శుభవార్తలు ఉండవచ్చు. ఈ వారం మొదట్లో మీరు ఎక్కువ కష్టపడతారు, కానీ ఆ తర్వాత చక్కటి ఫలితాలు తక్కువ ప్రయత్నంతో కూడా సాధ్యం అవుతాయి. గ్రహస్థితి ప్రభావం. చంద్రుని రాశి ప్రకారం రాహువు 6వ ఇంట్లో ఉండటం వల్ల వాణిజ్య రంగంలో ఉన్నవారికి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. కానీ సంతులిత దృష్టితో ముందడుగు వేయాలి. పరిహారం. ప్రతిరోజు 19 సార్లు ఓం కేతవ నమః అని జపించండి. ఇది మానసిక స్థైర్యాన్ని, విజ్ఞానాన్ని పెంచుతుంది. ఈ వారం వృశ్చిక రాశి ఫలాలు. ఆరోగ్యం. ఈ వారం మీ శరీర నిరోధక శక్తి కొద్దిగా బలహీనంగా ఉంటుంది. కాబట్టి మీ శక్తి మించి పని చేయడం మానండి. అవసరమైన విశ్రాంతిని తీసుకోండి. మితమైన ఆహారం, నిద్ర మరియు సరళమైన వ్యాయామం అనుసరించండి. ఆర్థిక పరిస్థితి. గుడ్డిగా నమ్మకాలు పెట్టడం వల్ల ఈ వారం కొన్ని ఆర్థిక నష్టాలు వచ్చే అవకాశముంది. ఎవరైనా సలహా ఇస్తే వివేచనతో ఆలోచించి ముందుకు వెళ్ళండి. ముఖ్యంగా డబ్బుకు సంబంధించి ఎవరినైనా నమ్మే ముందు
రెండుసార్లు ఆలోచించండి. కుటుంబంలో కొంత ఆర్థిక ఒత్తిడి ఉండే సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యులు డబ్బు లేదా వస్తువులు అడగవచ్చు. మీరు నెరవేర్చలేకపోతే అసంతృప్తి కలగవచ్చు. వృత్తి సంబంధాలు కార్యాలయంలో ఈ వారం ఉన్నతాధికారులు సబార్డినేట్లతో సంబంధాలను మెరుగుపరిచే అవకాశం ఉంది. గతంలో ఉన్న వివాదాలు తొలగించడం వల్ల ఇమేజ్ మెరుగవుతుంది మరియు భవిష్యత్తులో అభివృద్ధి అవకాశాలు పెరుగుతాయి. విద్యార్థుల ఫలితాలు విద్యార్థులకు ఇది ప్రేరణ కలిగించే వారం. మీరు గతంలో కష్టపడిన ప్రతి క్షణం ఈ వారం ఫలితంగా మారుతుంది. ఎక్కువ మార్కులు లేదా మీరు ఊహించని విజయాలు సాధించగలరు. ఈ సమయం విద్యపై పూర్తి దృష్టి పెట్టడానికి అనుకూలంగా ఉంటుంది. గ్రహ స్థితి ప్రభావం రాహువు 5వ ఇంట్లో ఉండటం వల్ల శారీరక మరియు మానసిక ఒత్తిడికు గురికావచ్చు. బృహస్పతి 7వ ఇంట్లో ఉండటం వల్ల వృత్తి సంబంధాల పునరుద్ధరణ జరుగుతుంది. మంచి ఫలితాలు పొందగలరు. పరిహారం: ప్రతిరోజు 27 సార్లు ఓం భౌమాయ నమః అని జపించండి. ఇది శరీర శక్తిని, మనశ్శాంతిని, ధైర్యాన్ని పెంచుతుంది. ఈ వారం ధనుస్సు రాశి ఫలాలు. ఆరోగ్యం: ఈ వారం మీరు గత వారం కంటే ఆరోగ్యంగా మరియు శక్తివంతంగా ఉంటారు. దీర్ఘకాలిక వ్యాధుల నుండి బయటపడటానికి ఇది సరైన సమయం అవుతుంది. శరీరానికి శక్తి వస్తే మానసికంగా కూడా ఎంతో ఉత్సాహంగా ఉంటారు. ఆర్థిక పరిస్థితి: చాలా రోజులుగా అడగలేకపోయిన రుణాలు లేదా ఇరుక్కుపోయిన డబ్బు తిరిగి వచ్చే సూచనలు ఉన్నాయి. గ్రహస్థితుల ప్రభావంతో ఈ వారం ఆర్థికంగా లాభాలు పొందే అవకాశముంది. ఇప్పటివరకు మీరు ఎక్కువగా ఎదురుచూసిన ఆర్థిక ఉపశమనం ఈ వారం రాకపోతే తప్పదు. వృత్తి కార్యాలయ విషయాలు: కొన్ని పనులు వేగంగా పూర్తి చేయడంలో ఇబ్బందులు తలెత్తవచ్చు. అయితే సీనియర్ల మద్దతుతో మీరు అవన్నీ తేలిగ్గా ఎదుర్కొనగలుగుతారు. మీ సమస్యలను అవకాశంగా మార్చుకోవాలంటే మొదట మీరు మద్దతు అడగడం ముఖ్యమైంది. విద్యార్థుల విజయం: ఈ వారం విద్యార్థులకిది ఫలితాల వారంలా ఉంటుంది. గతంలో మీరు చేయజేయని కృషి ఈ వారం ఫలితాలుగా వస్తుంది. ఉపాధ్యాయులను ఆకట్టుకునే తీరు, జ్ఞానం మీ మార్కులపై ప్రతిఫలిస్తుంది. కుటుంబ జీవితం: రాహువు 4వ ఇంట్లో ఉండటం వల్ల కుటుంబంలో మీ పనుల వలన ఎవరైనా బాధపడే పరిస్థితి తలెత్తవచ్చు. అందుకే కుటుంబ సభ్యుల పట్ల విశేష శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యంగా మీ సమయాన్ని సమతుల్యం చేసుకోండి. గ్రహ స్థితుల ప్రభావం: శని రాహువు 4వ ఇంట్లో ఉండటం వల్ల కుటుంబ, కార్యాలయం రెండింటిలోనూ ఒత్తిడి తప్పదు. అయితే గ్రహాల అనుకూల దృష్టి వల్ల చివరకు అంతా సరిగా జరిగే సూచనలు ఉన్నాయి. పరిహారం: శనివారం రాహు గ్రహం కోసం యాగం హవనం నిర్వహించండి. ఇది రాహువు కారణంగా వచ్చే ఆరోగ్య, ఆర్థిక, కుటుంబ సమస్యల నివారణకు సహాయపడుతుంది. ఈ వారం మకర రాశి ఫలాలు. ఆరోగ్యం: ఈ వారం మీరు ఆరోగ్యంగా, శక్తివంతంగా ఉంటారు. మీరు చేసే యోగాసనాలు, వ్యాయామం ఫలప్రదంగా మారతాయి. ఆకుకూరలు, స్వచ్ఛమైన ఆహారం తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ మెరుగవుతుంది. శని 3వ ఇంట్లో ఉండటం వల్ల ఆరోగ్యంపై మీ అంకితభావం మంచి ఫలితాలు ఇస్తుంది. ఆర్థిక పరిస్థితి: గతంలో మీరు డబ్బు కూడబెట్టడంలో నిర్లక్ష్యం చేసినట్టు గమనించబడుతోంది. కేతువు 9వ ఇంట్లో ఉండటం వల్ల ఇది ఆర్థిక ఒడిదుడుకులకు కారణం కావచ్చు. ఈ వారం పెద్దల సలహాతో పెట్టుబడులు లేదా సేవింగ్ ప్లాన్లు ప్రారంభించడం మంచిది. పనిచేసే ధోరణిలో మార్పు మిమ్మల్ని ఆర్థికంగా బలోపేతం చేస్తుంది. కుటుంబ వ్యక్తిగత జీవితం: కార్యాలయ ఒత్తిడి కారణంగా మీరు మీ జీవిత భాగస్వామితో శాంతియుత సంబంధం కొనసాగించడంలో ఇబ్బందులు పడవచ్చు. వాగ్దానాలు నిలబెట్టుకోలేకపోవడం కుటుంబ సభ్యుల ఆగ్రహానికి దారితీయొచ్చు. సంబంధాలను కాపాడుకోవాలంటే సమయాన్ని సమతుల్యం చేసుకోవడం అవసరం. వృత్తి కార్యాలయ జీవితం: ఈ వారం మీ ప్రణాళికలు, పని విధానాలు పునఃసమీక్షించాల్సిన అవసరం ఉంటుంది. పని ఫలితాలు వస్తున్నా మీరు కోరుకున్నంత సంతృప్తికరంగా అనిపించకపోవచ్చు. మరింత సామర్థ్యాన్ని చూపించాలని మనసు తహతహలాడుతుంది. ఇది నిరంతర వెతుకులాటకు దారితీయొచ్చు.
విద్యార్థులకు సూచనలు బట్టలు ప్రెజెంటేషన్ వ్యక్తిత్వాన్ని చూపుతాయి. పాఠశాల, కాలేజీల్లో వేషధారణ విషయంలో శ్రద్ధ అవసరం. దీనివల్ల మీ ఇమేజ్ బలపడుతుంది మరియు ఇతరుల దృష్టిలో గౌరవం పెరుగుతుంది. గ్రహ స్థితుల ప్రభావం. శని 3వ ఇంట్లో ఉండటం వల్ల ఆరోగ్యంగా ఉండేందుకు మీ అంకితభావం ఫలిస్తుంది. కేతువు 9వ ఇంట్లో ఉండటం వల్ల డబ్బు నిర్వహణపై తగిన జాగ్రత్త అవసరం. నిర్లక్ష్యం లేకుండా పరిశీలించి నిర్ణయాలు తీసుకోండి. పరిహారం: ప్రతిరోజు 44 సార్లు ఓం మండాయ నమః అని జపించండి. ఇది శని మరియు కేతు ప్రభావం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఈ వారం కుంభ రాశి ఫలాలు. ఆరోగ్యం. ఈ వారం మీ ఆరోగ్యంలో ప్రముఖ మార్పులు చోటు చేసుకోగలవు. చికిత్సలో మార్పులు ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపిస్తాయి. డైట్ ప్లాన్ కోసం బాగా శ్రద్ధ వహించండి మరియు అవసరమైతే గుణవంతమైన డాక్టర్ సలహా తీసుకోండి. రోజూ తనిఖీ చేయడం మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలకంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి. ఈ వారం ఉద్యోగస్తులకు డబ్బు అవసరం ఎక్కువగా ఉంటుంది. గతంలో మీరు చేసిన దుబారా ఖర్చులు ప్రస్తుతం ఆర్థిక ఒత్తిడిని తీసుకొస్తున్నాయి. ప్రతికూలత నుండి రక్షించుకోవడం కోసం అంగీకారాలతో ముందుకు వెళ్లడం మరియు ఆర్థిక ప్రణాళికలు పునరాలోచన చేయడం అవసరం. కుటుంబ వ్యక్తిగత జీవితం. ఈ వారం మీరు కుటుంబ సభ్యుల దృష్టిని సులభంగా ఆకర్షించగలుగుతారు. కుటుంబంతో క్రమం తప్పకుండా సమయం గడిపి వారు మీపై సానుకూల దృష్టితో ఉంటారు. మీరు పార్టీలు లేదా సెలవులు ఏర్పాటు చేయాలనుకుంటే మీ సన్నిహితుల సంతోషంతో ఈ ప్రదేశంలో ఉత్సాహాన్ని పెంచుకోండి. వృత్తి కార్యాలయ జీవితం. మీ స్వంత వ్యాపారంలో మీరు వృత్తిపరమైన గుర్తింపు పొందవచ్చు. మీరు ఏదో సంక్లిష్టమైన పని కష్టపడి చేశారని దాని ఫలితంగా ఆనందం మరియు గౌరవం పొందవచ్చు. మీ కష్టం మీ వ్యాపారంలో విజయాన్ని తీసుకొస్తుంది. ఉద్యోగులు, సహచరులు మరియు మీ కుటుంబ సభ్యులు అందరూ మీతో నిలబడినందుకు వారిని గౌరవించడం చాలా ముఖ్యం. విద్యార్థులకు సూచనలు. ఈ వారం విద్యార్థులకు మంచి అవకాశాలు ఉంటాయి. మీ కృషి ఫలితంగా మీరు మంచి మార్కులు సాధించగలుగుతారు. మీ విజయం పురోగతి మరియు సామాజిక గౌరవం పెంచుతుంది. నమ్మకాన్ని పెంచండి మరియు ఇతరుల సలహాలు కూడా తీసుకోండి. గ్రహ స్థితుల ప్రభావం. శని 2వ ఇంట్లో ఉండటం వల్ల ఈ వారం డబ్బు అవసరం ఎక్కువగా ఉంటుంది. కానీ మీరు గతంలో చేసిన ఖర్చుల వల్ల కష్టం ఎదురవుతుంది. చంద్రుని ప్రభావం. మీరు వ్యక్తిగత శ్రద్ధ మరియు కృషి చేయడంలో ఉత్తమ ఫలితాలు పొందగలుగుతారు. పరిహారం: శనివారం రోజున పేదలకు ఆహారం దానం చేయండి. ఈ దానం మీ శక్తిని పెంచి మీరు ఎదుర్కొంటున్న ఆర్థిక కష్టాలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ వారం మీన రాశి ఫలాలు. ఆరోగ్యం. గర్భిణీ స్త్రీలు ఈ వారం తమ ఆరోగ్యంలో ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అనవసరమైన ఇన్ఫెక్షన్ల నుండి తప్పించుకోవడం చాలా ముఖ్యం. ఆరోగ్యాన్ని నియంత్రించడం, సేఫ్ ఉండటం అనేది ఈ వారం మీకు ముఖ్యమైన శ్రద్ధ ఉంటుంది. ఆర్థిక పరిస్థితి. ఈ వారం మీరు ఖర్చులను నియంత్రించడం చాలా అవసరం. బెడ్షీట్ ఉన్నంత పాదం విస్తరించాలి అన్న మాట ఈ వారం మీకు పూర్తిగా సరిపోతుంది. ధనాన్ని సంరక్షించడం, అవసరమైన వారికి మాత్రమే ఖర్చు పెట్టడం, మిమ్మల్ని మీరు నియంత్రించడం ద్వారా ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచండి. కుటుంబ వ్యక్తిగత జీవితం. ఈ వారం మీరు కుటుంబ సభ్యులతో కలిసి పని చేయవచ్చు మరియు సామాజిక కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా మీ గౌరవం పెరిగిపోతుంది. కుటుంబ సభ్యుల సహకారం మరియు సమాజ ప్రయోజనాల కోసం చేసిన పనులు మీ పేరు మరియు గుర్తింపును పెంచుతాయి. మతపరమైన కార్యకలాపాలలో పాల్గొనడం కూడా ఈ వారం ప్రాధాన్యత ఉంటుంది. వృత్తి కార్యాలయ జీవితం. సృజనాత్మక పనులతో సంబంధం ఉన్నవారు ఈ వారం కొంత ఇబ్బందులను అనుభవించవచ్చు. మీరు మీ సామర్థ్యంపై కొంత గందరగోళానికి గురి కావచ్చు. ఇది కెరీర్లో అనిశ్చితి కలిగించే అవకాశం ఉంది. అయితే దానికోసం మీరు వెలుగుపడే మార్గాలు కనుగొనండి మరియు మీ ఆత్మవిశ్వాసాన్ని నిలబెట్టుకోండి. విద్యార్థులకు సూచనలు.
విదేశాలలో చదువుకోవాలనుకునే విద్యార్థులు ఈ వారం శుభవార్తలు పొందవచ్చు. మీరు పత్రాలు సిద్ధం చేసి మీరు ప్రవేశం పొందాలని అనుకున్న కళాశాల లేదా పాఠశాల గురించి వివరంగా తెలుసుకోవాలి. పోరపాట్లు లేకుండా మీ అవకాశాలను వినియోగించుకోవడం అత్యంత ముఖ్యమవుతుంది. గ్రహస్థితుల ప్రభావం బృహస్పతి 3వ ఇంట్లో ఉండటం వల్ల మీరు ఈ వారం మతపరమైన కార్యకలాపాలలో పాల్గొనవచ్చు. పరస్పర సహకారం మరియు ఆధ్యాత్మిక శ్రద్ధ ద్వారా మీరు మంచి ఫలితాలను పొందగలుగుతారు. పరిహారం: గురువారం రోజున పేద బ్రాహ్మణులకు ఆహారం దానం చేయండి. ఈ దానం మీ విశ్వాసం మరియు ఆధ్యాత్మిక శాంతిని పెంచుతుంది.